ఏమైంది ఆర్తి నీకు? నువ్వు ఇలాంటి దానివి కాదుగా. దీన్ని నేనేమనాలి? కాలంతో వచ్చిన మార్పా, ఇంకేదేనానా? అవును, నాలో ప్రేమ మొదలైంది నా యశ్వంత్ గారితో. ఈరోజు ఉదయం నా ప్రేమలో తొలి గెలుపు. మొదటిసారిగా నేను అనుకున్నది చేయగలిగాను. అది కూడా ఆ అబద్ధంతో. ఏం చేస్తున్నానో తెలియని స్థితిలో సముద్రంలోని అలల్లాగా నా సంతోషం చేసే సవ్వడిని నా గుండె చప్పుల్లో నేను వినగలిగాను. ఈ అనుభూతిని గట్టిగా అరిచి చెప్పాలనుంది, నేను ప్రేమలో పడ్డాను అని. అవును, కానీ ఇప్పుడు నేను అలా చేయలేను. ఈ విషయం కేవలం మౌనంగా ఈ డైరీలోని పేజీలతో మాత్రమే పంచుకోగలను. నాకు స్పష్టంగా కనబడుతోంది, యశ్వంత్ గారిలో మార్పు వస్తోంది. అత్తయ్య గారికి నేను చేసిన ప్రమాణం చూస్తుంటే తొందరలోనే పూర్తి చేయగలననిపిస్తోంది. బహుశా అలా జరిగితే నిజంగా నా అంత అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరేమో. యశ్వంత్ గారిలో చిరునవ్వు మళ్లీ కనపడాలి, ఆయన జీవితాన్ని మళ్లీ ప్రేమించాలి. అంతే, అదే నా కోరిక. అందుకోసమే నా ఈ నిరీక్షణ. కనులు కనులు కలిసాక ఎందుకంత కలవరపాటు? అడుగు ముందుకేసాక ఏమిటలా తడబడతావు? మనవి చేసుకో